నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం కూడా చాలా బాగున్నాం. అలాగే అమృతం కార్యక్రమం ఈ రోజు కూడా ప్రతిరోజు లాగానే చక్కటి 2 సాత్వికమైన వంటలతో సిద్ధమైపోయింది. అయితే మనం ఎన్ని పరిచయాలు ఎక్కువగా పెట్టుకుంటే మన సమయం అంత వృధా అవుతుంది. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అంటే ఒక్కొక్క చోట మనం ఒక 5 మంది గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనుకోండి. సో వీళ్ళు పిలుస్తూ ఉంటారు, వాళ్ళు పిలుస్తూ ఉంటారు, బయటికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అలా మనకు అందరి పరిచయాలు అంటే రకరకాల పరిచయాలు ఎక్కువగా ఉండడం వల్ల మన సమయం వృధా అవుతుంది. సమయంతో పాటు డబ్బు కూడా అప్పుడప్పుడు వృధా అయిపోతూ ఉంటుంది. అందుకు మనం అయినంత వరకు తక్కువ మందితో స్నేహాన్ని పెట్టుకొని మనం ఎవరితో అయితే స్నేహం పెట్టుకున్నామో వాళ్ళు కరెక్ట్గా ఉండి మనకంటూ వీళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక గ్యాంగ్ని పెట్టుకుంటే మాత్రమే బాగుంటుందేమో అనేది నా ఒపీనియన్. మీరు కూడా ఒకసారి ఆలోచించేయండి మరి. కానీ వంటల విషయంలో మాత్రము అలా చేయకూడదండి. వంటల విషయంలో ఎన్ని రకాల వంటలు, ఎన్ని రకాల ఆరోగ్యకరమైన వంటలు నేర్చుకుంటే మనమంతా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఈరోజు మన అమృతంలో 2 చక్కటి వంటకాలు సిద్ధంగా ఉన్నాయి, నేర్చేసుకుందాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట సామల టొమాటో అన్నం. ముందుగా సామల టొమాటో అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల టొమాటో అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సామల టొమాటో అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే ఇక్కడ మనకు సామలు అలాగే టొమాటో ఈ 2 ముఖ్యమైన పదార్థాలు. ఇక సామల గురించి చెప్పాలి అంటే సామలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బరువు తగ్గడానికి సామలు చాలా బాగా ఉపయోగపడతాయి అని. ఎస్, అంటే ఎవరైనా డైటింగ్ చేస్తున్న వాళ్లకు, వెయిట్ని మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్లకు సామలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అండ్ అలాగే మనకు ఒంట్లో కొవ్వు తగ్గిస్తుంది కాబట్టి వెయిట్ ఆటోమేటిక్గా మనం తగ్గుతూ ఉంటాం. అందుకేంటి అంటే బరువు తగ్గడానికి మొదటి చిట్కా. ఇంకోటి ఏంటి అంటే మనకు ఒంట్లో డీటాక్స్ అంటారు కదా, చెడు మలినాలను తొలగించే విషయంలో కూడా సామలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. డీటాక్స్ అంటే మనకి రోజు మనం తినేటువంటి ఆహారంలో, పీల్చేటువంటి గాలిలో రకరకాల చెత్త చెదారాలు, ఇన్ఫెక్షన్స్ ఎన్నో మన శరీరంలో ఉండిపోతాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే డీటాక్స్ చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. అలాగే దీంట్లో చక్కగా మెగ్నీషియం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా సామలు చాలా బాగా మేలు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకి కొలెస్ట్రాల్ని కూడా చాలా బాగా తగ్గిస్తూ ఉంటుంది. మరి ఇంత చక్కటి విలువలు ఉన్నటువంటి సామల్ని చక్కగా వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఇలా కూరల్లాగా కూడా చేసుకోవచ్చు కదండి. అన్నంలాగా చేసుకోవచ్చు, కూరల్లాగా చేసుకోవచ్చు. అంటే మనకు రకరకాల కూరల్లో సామలు ఉడికించుకొని దాంతోపాటు కూడా మనం హ్యాపీగా తినేయచ్చు. ఇది బాక్సుల్లోకి బాగుంటుంది. బ్రంచ్ అంటాం కదా, 12 గంటలకు ఒకటేసారి చాలా మంది తింటూ ఉంటారు. రాత్రి తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అటువంటి కొన్ని ఒక పేరుతో అలా చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సామలు చాలా బాగా సహాయపడతాయి. అంటే ఎవరికైనా మనకు గాయాలు అవుతూ ఉంటాయి, అంటే ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్ లేకపోతే ఏదో రకం గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గాయాలను తొందరగా తగ్గించేటువంటి విషయంలో కూడా సామలు చాలా బాగా సహాయపడతాయి. అలాగే మధుమేహం ఉన్న వారికి కూడా టైప్ 1, టైప్ 2 ఎటువంటి తీసుకున్నా కూడా మనకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన గ్లూకోజ్, ఇన్సులిన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. తద్వారా ఏంటి అంటే వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా సమ్మర్ సీజన్లో, ఈ వేసవి కాలంలో అయితే ఒంట్లో వేడిని తగ్గించడానికి కూడా సామలు బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఇంత లాభాలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ వంటను మీరు కూడా నేర్చేసుకోండి, 10 మందికి పరిచయం చేయండి. మొదలు పెట్టేద్దాం. అయితే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనము కూర ఈ వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే అండి, సామలు వేయక ముందు అదొక కూర, అంటే బఠానీ టమాటా కూర అని చెప్పొచ్చు. దాంట్లో మనం సామలు వేసి దాన్ని కాస్త డిఫరెంట్గా, అంటే పులావు, వైట్ రైస్, బాస్మతి రైస్ అలా కాకుండా చక్కగా సామలతో తయారు చేసుకుంటున్నాం అనమాట. నూనె కూడా కొంచెం వేడెక్కింది. ముందుగా కాస్త ఆవాలు, అలాగే టొమాటో కూడా వేస్తున్నాం కాబట్టి టొమాటోలో కూడా మనకి చక్కగా విటమిన్ సి అవి ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకు రుచికరంగా ఉంటుంది. టమాటా అనేది ఏ కూరతో అయినా కూడా ఫ్రెండ్ అయిపోయేటువంటి ఒక పదార్థం అని చెప్తాము కదండి. అంటే ఎటువంటిది తీసుకున్నా కూడా మీకు టమాటాతో వచ్చేటువంటి రుచి, ఆ కాంబినేషన్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు ఆ వంట రుచి అనేది అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే టమాటా అనేది నిజంగా క్వీన్ అని చెప్పచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత
మనం కాస్త మినపప్పు వేసుకుందాం. ఆ తర్వాత శనగపప్పు, అంటే ఇట్లా కొంచెం పప్పుల్లాగా నోట్లో చక్కగా పప్పుల్లాగా తగలాలి అంటే మనకు పప్పులు ఎక్కువగా వేసుకోవాలి. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అలా నోటికి తగులుతూ ఉంటే, అబ్బా ఎన్ని పప్పులు వేస్తావేంటి అని అంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ కంచు పాత్రలు ఎంతమంది కొండం మొదలు పెట్టారు చెప్పండి. మా అమృతం కార్యక్రమం చూస్తున్నారు కదా, చక్కగా కంచు పాత్రల్లో వంటలు ఎంత బాగుంటున్నాయి. మీరు గమనించండి, అంటే కంచు పాత్రల్లో మీరు వంట చేసిన దానికి మీరు మామూలుగా వేరే పాత్రల్లో చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అన్నమాట. మనం ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత కారం కూడా చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, దానికి తగ్గట్టుగా కారం. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఎప్పుడైతే మనం వేసుకున్నటువంటి ప్యూరీ ఇలా గట్టిగా అయిపోయిందో వెంటనే ఇలా కాస్త నీళ్లు పోసేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసేసుకుందాము. అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. బాగా మగ్గాలి. టొమాటో మగ్గితే అంటే ఎలా అంటే మనకు చక్కగా గ్రేవీ కర్రీకి సరిపడా ఎలాగైతే మగ్గాలో ఆ విధంగా మగ్గాలి. కావాల్సింటే ఇంకొంచెం నీళ్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ ముందుగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకు టొమాటోలు చాలా బాగా మగ్గిపోతాయి ఫాస్ట్గా. టొమాటోలోనే కాదు ఏ కూర అయినా కూడా. సో దీనికి సరిపడా ఉప్పు ఇది ఒకసారి వేయించేసుకొని కాస్త నీళ్లు పోసుకుందాం. ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది. ఇంతవరకు నేను చేసినటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని తర్వాత మీరు ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఈ ప్రాసెస్ కామన్ అన్నమాట. అంటే వంట చేయాలి అన్న ఒక ఇష్టం ఉండాలి తప్ప వంట చేయడం చాలా ఈజీ అండి. అంటే మనం అనుకోవాలి, కొంతమంది చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు, ఇంకా అలాంటి వాళ్ళు అప్పుడు ఏం చేయలేమనుకోండి. కానీ చూసారా, అంత చాలా సింపుల్. దాని మెయిన్ టెక్నిక్స్ తెలిస్తే సరిపోతుంది. ఏవీ లేకపోయినా కూడా మనం ఇంట్లో వంట చేసుకునేటువంటి ఒక టాలెంట్ ఉండాలన్నమాట. అది అందరికీ ఉండదు అనుకోండి. అఫ్కోర్స్ అన్నీ ఉంటే కొంతమంది చాలా బాగా చేస్తారు, కొన్ని ఉన్నా బాగానే చేస్తారు. ఏమీ లేకుండా చేసేవాళ్ళు గొప్ప నా ఉద్దేశంలో. చూసారా చక్కగా టమాటో ముక్కలు మగ్గిపోయాయి, మంచి గ్రేవీ లాగా కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇందులో మనం బఠానీలు వేసుకుందాం. చక్కగా బఠానీలు వేసేసుకున్నాము. బఠానీలు అలాగే టమాటా పేస్ట్ కలిపి కాస్త ఉడకాలి. మిగతా అయితే అన్నీ వేసేసుకున్నామండి. మన ఉప్పు కారాలు అన్నీ వేసేసుకున్నాం, సామాను మాత్రమే వేయాలి. కానీ ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇదే మన ముఖ్యమైన గ్రేవీ, ఒక రుచి, మంచి టేస్ట్ ఇచ్చేది ఇదే. కాబట్టి ఇది ప్రాపర్గా ఉడికితే బాగుంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మొక్కలకు తెగుళ్లు రాకుండా ఉండాలి అంటే ఆవాలను కొంచెం నీళ్లలో కలిపి దాన్ని మెత్తగా నూరుకొని ఆ నూరినటువంటి మిశ్రమాన్ని కుండీలోని ఆ మట్టిలో కలిపినట్టయితే మొక్కలకు తెగుళ్లు రాకుండా ఉంటాయి. ఈసారి ఈ చిట్కాని అవసరమైతే ప్రయత్నించండి. ఇలా వాటర్ అంతా కూడా పోయి మంచిగా, అంటే ఒక కూరలాగా తయారైంది. ఇంతవరకు కూరే చెప్పాలంటే. దీంట్లో మనం చక్కగా ఉడికించిన సామలు వేసేసుకుందాం. చూసారా, మరీ ముద్దగా ఏం రాలేదండి, పొడి పొడిగానే ఉడికిచ్చేసుకున్నాము. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మీరు ఈ టొమాటో పేస్ట్ బదులుగా మీరు పుదీనా పేస్ట్ వేసుకోవచ్చు అని చెప్తున్నా. అంటే సామాలు అనేవి ఇక్కడ మనకి ముఖ్యమైన పదార్థము. దీంతో టొమాటో కాంబినేషన్ ఎలా ఉందనేది చెప్పాను. దీని బదులుగా మీరు ఎప్పుడైనా సరదాగా పుదీనా పేస్ట్ వేసుకోవచ్చు, కరివేపాకు పేస్ట్ వేసుకోవచ్చు, అలా కూడా ప్రయత్నించవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఈ టైంలో మీరు పైనుంచి కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం అదనంగా రుచి రావడానికి. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, అయిపోయింది.
ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. వావ్, మా ప్లేట్ కూడా ఎంత బాగుందో చూసారా. సో చక్కగా డెకరేషన్ అయితే అయింది. ఇలా చక్కగా ఆరోగ్యకరమైన, ఒంట్లో వేడిని తగ్గించేటువంటి చక్కటి సాంబార్ టొమాటో అన్నం సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సాంబార్ టొమాటో అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సాంబారు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన బఠానీలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సాంబార్ టొమాటో అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కాస్త వేసి అందులో కొంచెం పసుపు, కారం, కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత టొమాటో ముక్కలు, దానికి సరిపడా ఉప్పు వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసి పచ్చి బఠానీలు కూడా వేసి కలిపి మగ్గిన తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న సాంబారు వేసి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సాంబార్ టొమాటో అన్నం రెడీ. చూసారు కదా సాంబార్ టొమాటో అన్నం ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, భలే ఉందండి. చాలా కారంగా ఉంది. బాగా ఎక్కువ వేసుకున్నా కదా కారాలు అవి. బాగుందండి, వెరీ నైస్. అంటే ఇటువంటి రైస్ ఐటమ్స్కు మనం పక్కన ఇంకేం నంచుకోవట్లేదు కాబట్టి ఇది కాస్త కారంగానే ఉండాలి. అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని మరి పెద్దవాళ్ళు ఇంత కారం తినలేరు అంటే నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు మామూలుగా చూసుకొని వేసుకోవచ్చు. ఏదైనా అంటే కారాలు, ఉప్పులు ఇవన్నీ మన ఇంటి సౌకర్యాన్ని బట్టి, మన అలవాట్లను బట్టి మనం వేసుకుంటాం. ఇది మీరు ఇందులో చూసి ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు డెఫినెట్లీ. సో చక్కగా తయారు చేసేసుకోండి. సాంబార్లను మాత్రం కాస్త పొడి పొడిగా ఉడికించుకోండి, మీకు చక్కగా ఉంటుందన్నమాట రుచి చేసేటప్పుడు. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట కరివేపాకు కొత్తిమీర చట్నీ. మామూలుగా కొత్తిమీర చట్నీ చూసుంటారు, కరివేపాకు పొడి చూసుంటారు. మరి కరివేపాకు కొత్తిమీర కలిపినటువంటి చట్నీ ఎలా ఉండబోతోంది ఈరోజు తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కరివేపాకు కొత్తిమీర చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కరివేపాకు కొత్తిమీర చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఇంట్లో ఉండేవే అండి. మీరు ఈ నిమిషం అనుకుంటే మరో 5 నిమిషాల్లో ఈ పచ్చడి తయారు చేసేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తిమీర మన ఇంట్లో ఉండేదే, కరివేపాకు మన ఇంట్లో ఉండేదే. ఇందులో ఇప్పుడు నేను వేసేవన్నీ కూడా మన ఇంట్లో నిత్యం ఉండేవే కాబట్టి మనకు టెన్షనే లేదనమాట. ఇక కరివేపాకు గురించి అందరూ ముందుగా గుర్తొచ్చేది ఏంటి? కరివేపాకు గురించి మాట్లాడాలి అంటే జుట్టుకు చాలా మంచిది. కరెక్ట్. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో జుట్టు చాలా రాలిపోతోంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా. అందుకు కరివేపాకు నూనె, కరివేపాకు వంటల్లో వేసుకున్నప్పుడు పడేయకుండా తినమని కూడా చెప్తూ ఉంటారు. అలా మనకి జుట్టుకు అలాగే చర్మానికి కూడా చాలా చాలా మేలు చేస్తుంది. మీరు ఒకటి గమనిస్తే కనుక జుట్టుకు మేలు చేసేదంతా స్కిన్కి మేలు చేస్తుంది, స్కిన్కి మేలు చేసేవన్నీ కూడా జుట్టుకు మేలు చేస్తాయి. అంటే ఈ రెండు మనకు కనెక్టెడ్ కాబట్టి ఒకటే లేయర్ ఉంటుంది మధ్యలో. ఇలా మన కరివేపాకు అనేది స్కిన్కి, హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నోటి పూత, అంటే ముఖ్యంగా సీజన్స్ బట్టి కూడా అప్పుడప్పుడు నోటిపూత వస్తూ ఉంటుంది, లేదా అప్పుడప్పుడు మన ఒంట్లో వేడి బట్టి వస్తూ ఉంటుంది రకరకాల కారణాల వల్ల. నోటి పూత తగ్గించే విషయంలో కూడా మనకి కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మంచి కాల్షియం ఉంటుంది. అందుకే పిల్లలకు కరివేపాకు పొడి పెడుతూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలకు, తర్వాత పాలిచ్చే తల్లులకు కూడా కరివేపాకు పొడి పెడుతూ ఉంటారు, చక్కగా మిరియాలు అవి వేసి. ఏంటి అంటే మనకి కాల్షియం బాగుంటుంది. కాల్షియం బాగున్నప్పుడు పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఎముకలు బలంగా ఉండాలి కాబట్టి కాల్షియము, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా బోల్డ్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇక మన కొత్తిమీర గురించి మాట్లాడాలి అంటే కొత్తిమీరతో వచ్చే రుచి
మన వంటల్లో అంతా ఇంత కాదు, చక్కటి రుచిని అందిస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది మన కొత్తిమీర. అంతేకాకుండా ఇందులో కాల్షియము, ఫైబరు, ఫెరోటిన్, తర్వాత మ్యాంగనీజు, ఫాస్ఫరస్, ఐరన్, ఇలా చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా కొత్తిమీర చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. మరి ఇంతటి విలువలు ఉన్నటువంటి మన కరివేపాకు, కొత్తిమీరను మనము కేవలం అలా కూరల్లో, అలా సాంబార్లలో సాంబార్ వేసేసుకొని పక్కన కొత్తిమీర తీసిపడేసి, అంటే కొత్తిమీర కలిసిపోతుంది అనుకోండి, కరివేపాకు తీసిపడేసి అలా చేస్తూ ఉంటాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందుకు అలా కాకుండా చట్నీ రూపంలో తిన్నామనుకోండి, ఎక్కువ మోతాదులో మనం తీసుకోవచ్చు. మరి ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాము. ఈ ప్రాసెస్ కూడా చాలా చాలా చిన్నదండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ నిమిషం మీరు అనుకుంటే నెక్స్ట్ 5 నిమిషాల్లో మీ పచ్చడి పూర్తయిపోతుంది. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె వేసుకొని కరివేపాకును, కొత్తిమీరను వేయించేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా కాస్త, అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ముందుగా కాస్త కరివేపాకు వేసేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర, ఎందుకంటే ఈ రెండు కూడా త్వరగా వేగిపోయేవే, ముఖ్యంగా నూనెలో. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసేసాను. ఓకే, ఇలా వేయించేసుకున్నాం కదా. వేయించుకున్నటువంటి దాన్ని మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చాలండి. చూసారా మీరు కరెక్ట్గా, అంటే మీకు సువాసన కూడా వచ్చేస్తుంది. అంటే మన కరివేపాకు వేగిన తర్వాత ఒక స్మెల్ వస్తుంది కదా, అదైతే చక్కగా వచ్చేస్తుంది. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కాస్త పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని ఆ తర్వాత రుబ్బుకుందాం. రెండు స్పూన్ల పెరుగు. ఇప్పుడు నేను తీసుకున్న మోతాదుకు తగ్గట్టుగా ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. ఉప్పు అయితే నేను రుబ్బుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు అది కూడా వేసుకుంటాను. సో ప్రస్తుతానికి మాత్రం ఈ కరివేపాకును, కొత్తిమీరను, పచ్చిమిరపకాయలు, అలాగే ఈ పెరుగు వేసినటువంటి ఈ మిశ్రమాన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా కరివేపాకు, కొత్తిమీర, పెరుగు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని కూడా చక్కగా రుబ్బుని తీసుకొచ్చేసాను. పక్కన పెట్టేసుకుందాం. ఆహా, ఇలాంటి పచ్చళ్ళు చూసినప్పుడు ఆకలి ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంటుందన్నమాట. సరే, ఇక మనం దీనికోసము పోపు పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇంక ఇక్కడ నుంచి చాలా చాలా ఈజీ, అందరికీ తెలిసిందే. మనకి బాండి మళ్ళీ వేడిగానే ఉంది. కంచు పాత్రలు త్వరగా వేడి తగ్గిపోవనుకోండి. ఈ లోపు ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇలా చక్కగా కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని కూడా రుబ్బుకొని తెచ్చేసుకున్నాము. అలాగే కాస్త ఉప్పు కూడా వేసేసి కలిపేశానండి. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. పోపుకు సంబంధించి ముందుగా కాస్త నూనె వేడిగానే ఉంది, అంటే బాండి వేడిగానే ఉంది కాబట్టి ఇందులో కొంచెం ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు. చక్కగా బాగుంటుంది అసలైన రుచి. ఒకసారి వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే బాండి కూడా చాలా వేడిగానే ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ పోపుని మనం చక్కగా ఈ చట్నీలోకి తీసేసుకుందాం. చట్నీనైనా పోపులోకి వేసుకోవచ్చు, లేదు అంటే పోపునైనా చట్నీలోకి వేసేసుకోవచ్చు. అది ఒక్కొక్కరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇందులో చివరిగా కాస్త నిమ్మరసం పిండుకుందాం. బాగుంటుంది, అంటే దీని రుచి చాలా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఇప్పుడే కలుపుకున్నాం కాబట్టి దీనిలో ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఏంటి అంటే సరిగ్గా తినే టైంకి అద్భుతంగా ఉంటుంది అన్నమాట రుచి. మీ అందరి కోసం ఈ చిట్కా.
కొత్తిమీర, సెలరీ, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలి అంటే వాటిని ఒక అల్యూమినియం ఫాయిల్లో వేసి చక్కగా ర్యాప్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో భద్రపరిచినట్టయితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మన సర్వింగ్ బౌల్ కూడా సిద్ధంగా ఉంది. తయారు చేసుకున్నటువంటి ఈ చట్నీని ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా కారంగా కరివేపాకు కొత్తిమీర చట్నీ సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కరివేపాకు కొత్తిమీర చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కరివేపాకు కొత్తిమీర చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పెరుగును యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కరివేపాకు కొత్తిమీర చట్నీ రెడీ. చూసారు కదా కరివేపాకు కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పెరుగుతో చేయడం వల్ల కొంచెం కొత్త రుచి వచ్చిందండి. నిమ్మకాయ వేయడం వల్ల కూడా, నిమ్మరసం వేయడం వల్ల కూడా చాలా కొత్త రుచి వచ్చింది. చాలా బాగుంది. పోపు కూడా భలే కుదిరింది, అలా కరకరలాడుతూ చాలా బాగుందండి. ఇది మీరు సామల్లో తిన్నా, దంపుడు బియ్యంలో తిన్నా, వైట్ రైస్లో తిన్నా, చపాతీకి తిన్నా కూడా చాలా బాగుంటుంది తెలుసా. ఎందుకంటే ఇది మనం పెరుగుతో చేసాం కదా, ఒక రకంగా చాలా బాగుంది, భలే ఉందన్నమాట. రుచి కొత్తగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా మరి ఇవాల్టి అమృతం కార్యక్రమంలో నేను తయారు చేసిన ఈ 2 వంటలు కూడా చాలా నచ్చేసాయి నాకు, ఆరోగ్యకరం కూడాను. తప్పకుండా ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.